అందరికీ నమస్కారం అండి. నేను ఒక బ్రదర్ గారిని పెడతాను చూడండి. ఆ బ్రదర్ గారు ఏమంటున్నారంటే, ఒరే గొర్రెలు, అందరినీ ఆడవాళ్ళని మగోళ్ళని కలిపి, హాయ్ గొర్రెలు, ఒరే గొర్రెలు, యేసు ప్రభువు ఇజ్రాయెల్ దేశంలో నేను దేవుణ్ణి యెహోవా కాదు అని చెబితే 3 మేకులు కొట్టి, అంటే ఆయన బూతి మాటలతో అన్నాడు, 3 మేకులు అని బూతి మాటలతో అన్నాడు. అసలు తెలిసి తెలియక ఎందుకు మాట్లాడుతున్నారో ఏంటో బ్రదర్ గారు, నీకే చెప్తున్నాను. అసలు నువ్వు పుట్టడానికి కారణం ఏంటి అది నీకు తెలుసా? నువ్వు ఎందుకు పుడుతున్నావు, ఎందుకు చనిపోతున్నావు అది నీకు తెలుసా? ఏమీ తెలియకుండా అసలు నీ గురించే నీకు తెలియనప్పుడు వేరే వాళ్ళ గురించి ఎందుకండి? అసలు దేవుడు ఒక్కడే అని తెలుసా? నోటికొచ్చినట్టు మాట్లాడడం కాదు. ముందు దేవుళ్ళు ఎంతమంది, ముందు దేవుడు ఎవరు, వెనక దేవుడు ఎవరు, ఇంతమంది దేవుళ్ళేంటి, అసలు యేసు ప్రభు గారు ఎవరు, ఎందుకు వచ్చారు, అలా ఎందుకు చేయబడ్డాడు, అసలు తెలుసుకోవడానికి ప్రయత్నించకుండా యేసు ప్రభువు యెహోవా దేవుడు కాదు అన్నందుకే 3 మేకులు కొట్టారు అని బూతి మాటలతో మాట్లాడుతున్నారు. అసలు ఆ 3 మేకులు ఎందుకు కొట్టారు? ఇశ్రాయేల్ జనాన్ని యెహోవా కాదు నువ్వెందుకని, ఆ కారణం ఏంటి అసలు తెలుసుకోండి. బైబిల్ బైబిల్ చదివితే ఆయన 3 మేకులు ఎందుకు కొట్టించుకున్నాడో, మీరు బూతి మాటలతో అన్నారు కదా, ఆ 3 మేకులు ఎందుకు కొట్టారో, ఎందుకు కొట్టించుకున్నారో అని అర్థమవుతుంది కదా. ఏదో 4 మాటలు విని నీ నోటికి వచ్చినట్టుగా 3 మేకులు అని గలీజు మాటలతో మాట్లాడుతున్నావు, ఒరే గొర్రెలు బర్రెలు అని మాట్లాడుతున్నావు. ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా, సిస్టర్స్ బ్రదర్స్, అసలు పూర్తిగా తెలుసుకొని మాట్లాడండి, తెలవకుండా మాట్లాడమాకండి, నోటుకొచ్చినట్టుగా మాట్లాడమాకండి. అసలు మీకు ఇంతగానే ఆలోచన జ్ఞానం అనేది ఉండదా? దేనికి అసలు నోటుకొచ్చినట్టుగా ప్రతి ఒక్కళ్ళు సిస్టర్స్ బ్రదర్స్ ఎందుకు అలా మాట్లాడుతున్నారు? ఇంతమంది దేవుళ్ళు ఉంటారా? మనకి తండ్రి ఒక్కడే, 100 మంది తండ్రులు ఉండరు. మనకి తండ్రి ఒక్కడే కాబట్టి దేవుడు కూడా ఒక్కడే. తండ్రులు ఉండరు, తండ్రి ఉంటారు, దేవుళ్ళు ఉండరు, దేవుడు ఉంటారు. దేవుడు ఆత్మస్వరూపి, శరీరం ఉండదు. మనం చేసిన పాపపు జీవితంలో జీవిస్తున్నాం కాబట్టి ఆ పాపాన్ని తీసివేయడానికి యేసు ప్రభు గారు వచ్చారు. 3 మేకులు ఎందుకు కొట్టబడ్డాడో తెలుసుకోండి, నోటుకొచ్చినట్టు మాట్లాడమాకండి. అర్థమైందా?